దేవాలయాల్లో శుభకార్యాల్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు కనిపిస్తే మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. ఆ కొబ్బరి పువ్వు ఇప్పుడు కొంతమంది వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. సాధారణంగా కొబ్బరికాయలోని నీరు ఇంకిపోయాక మొక్క మొలకెత్తే సమయంలో ఈ కొబ్బరికాయ లోపల పువ్వు తయారవుతుంది. ఆ సమయంలో కొబ్బరికాయని కొడితే లోపల తెల్లగా ఉండే కొబ్బరి పువ్వు కనిపిస్తుంది. దీన్ని చాలా మంది ఇష్టంగా తింటారు. గతంలో ఇవి కొబ్బరి పంట పండే ప్రాంతాల్లోనే ఎక్కువగా లభించేవి. ఇప్పుడు నగరాలు, పట్టణాలతో పాటు పల్లెలకు ప్రవేశిస్తున్నాయి. ఆలయాల్లో పూజా కార్యక్రమాల్లో కొబ్బరికాయ కొట్టిన తర్వాతే పువ్వు ఉన్నది లేనిది తెలుస్తుంది. ఇది యాదృచ్ఛికం. అయితే కొందరు రైతులు కొబ్బరికాయలను ప్రత్యేక పద్ధతుల్లో నిల్వ చేసి పువ్వును ఉత్పత్తి చేస్తున్నారు. ఈ పువ్వులకు మార్కెట్లో మంచి డిమాండే ఉంటుంది. కొబ్బరి పువ్వులను కొబ్బరి మొలక, కొబ్బరి ముత్యమని కూడా పిలుస్తూ ఉంటారు. ఇందులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. కొబ్బరి పువ్వు తినడం వల్ల బరువు తగ్గడం, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉండడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. కొబ్బరి పువ్వులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. 2 కొబ్బరి పూలను 150 రూపాయల వంతున 180 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ పువ్వు ప్రయోజనాలు తెలిసిన వారు వీటిని కొనుగోలు చేస్తున్నారు. రోజు ఉంటాను ఈరోజు ఆన్లైన్ పెట్టేది తప్పక ఏమంటున్నా Vale, ya.